హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మేడ్పల్లి మండల్ బోడుప్పల్లో మున్సిపాలిటీ కాన్షియస్లో ఇప్పుడు ఏదైతే అక్రమం కట్టడం ఉందో ఇది గవర్నమెంట్ భూమి. వాస్తవానికి సర్వే నెంబర్ వచ్చేసి సర్వే నెంబర్ 3వ నెంబర్ వస్తుంది. మరి వార్డు వచ్చేసి 28 వార్డు, ఇది 28 నెంబర్ వార్డు. ఇది మళ్ళీ చెప్తున్నా, సర్వే నెంబర్ 3 వస్తుంది. ఈ సర్వే నెంబర్ 3లో దీనికి పర్మిషన్ లేదు. పర్మిషన్ అనేది లేదు. ఎట్లా ఇస్తారంటే పర్మిషన్ లేదు. మీరు మున్సిపాలిటీ నుండి ఎట్లా ఇస్తారు? మీరు పార్క్ జాగాలు కానీ, లేకపోతే వర్క్ బోర్డ్ జాగా కానీ, ఎఫ్టెల్ భూములు కానీ, గవర్నమెంట్ భూములు కానీ మీరు ఏ రకంగా ఇస్తారు పర్మిషన్లు వీళ్ళ మీద? అసలు అద్దుపద్దు లేకుండా ఏమైనా అద్దుందా? అద్దుపద్దు లేకుండా అక్రమ కట్టడాలు మున్సిపాలిటీకి ఎక్కువ అయిపోయింది. మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏం చేస్తారు? దీనిపైన కమిషనర్ ఏం చేస్తుండు? దీంతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్ ఏం చేస్తుండు? లోకల్ లీడర్లు వీళ్ళందరికీ ఏమన్నా కట్నాలు కానుకలు ముట్టినాయా? ముడుపులు ముట్టినాయా? దీంతో పాటు ఇప్పుడు మన ఎందుకు పట్టించుకోవద్దు? మరి గవర్నమెంట్ భూములకు ఎట్లా ఇస్తారండి మీరు? ఏ రకంగా ఇస్తారు వీళ్ళు? ఇది ఆల్రెడీ గవర్నమెంట్ భూమి అని తెలుసు అందరికి. తెలిసినా కూడా దేనికోసం ఎందుకు ఇస్తారు? ఒక గవర్నమెంట్ భూమి ఒక పేదోడు ఒక 60 గజాలలో ఇల్లు కట్టుకుంటా అంటే బిచ్చవా నీ కాలు చెప్పిస్తారు. ఇల్లు లేనివాడు ఇల్లు కట్టుకుంటే వాళ్ళని కాలు చెప్పిస్తుంటారు. కావున దీనిపైన చర్యలు తీసుకోవాలి. మరి ఇక్కడ ఉన్న టౌన్ ప్లాన్ కానీ, ఇక్కడ ఉన్న టీపీఓ కానీ, మున్సిపల్ కమిషన్ కానీ, లేకపోతే మిగతా ఉన్న నాయకులు కానీ ఏం చేస్తారు? ఇంత లంచానికి ఎందుకు ఎగబడ్డరు? ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే మాకు ఒకటే అర్థమవుతుంది ప్రజలారా. మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇటు కమిషన్ కానీ, లేకపోతే ఉన్న లీడర్లను కానీ, లేకపోతే టీపీఓ సార్ని కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆమె తనే ఎక్కువ అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా అన్యాయం అక్రమాలు. ఈరోజు మన సెల్లర్ చూసుకున్నా, మడిగలు చూసుకున్నా, లేకపోతే ఇటువంటి గవర్నమెంట్ భూములు చూసుకున్నా కానీ పర్మిషన్ కూడా కడుతున్నారంటే దీనికి ఈ అన్యాయం వెనుక గతంలో కూడా మేము చాలాసార్లు మేము వీడియోలు చేసి జరిగింది. అయినా ఎవరు పట్టించుకుంటారు. ఇది ఇంకా మేము కలెక్టర్గా పంపిస్తాము. కేకే న్యూస్ ఉన్నది అన్యాయం అరికట్టడానికి. మీకు అర్థమవుతలేదు. మేము ఏ వీడియో చేసినా లైట్గా తీసుకుంటారు. ఇక్కడ ఉన్న పబ్లిక్ కానీ దీన్ని మేము లైట్గా తీసుకుంటూ జరగదు. ప్రతి వీడియో కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ పంపించడం జరుగుతుంది. సరే, చర్యలు తీసుకోవాలి. మరి దీనిపైన ఇప్పుడు మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ మరి వాళ్ళ దృష్టికి వస్తలేదా? 28 నంబరు కార్పొరేటరు మరి సీర నరసింహ గారికి కనిపిస్తలేదా? ఇది ఇట్లాంటి అన్యాయం మరి అవుతుంది. మరి గవర్నమెంట్ భూమే కదా, ఎందుకు కట్టనిస్తారు? మీరు పర్మిషన్ అయితే మంచిదానికి ఇవ్వండి కదా సార్, దీనికి ఎందుకు ఇస్తారు ఇట్లాంటి భూములకు? సర్వే నెంబర్ 3 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, సర్వే నెంబర్ 3 వస్తుంది. 28 నంబరు కాలనీ చూసుకున్నట్టయితే ప్రజలారా, మన బంగారం మైసంగర్ స్టేట్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుంది. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. దీని సెల్లర్ కూడా తీసి మళ్ళీ ఎప్పుడో దీన్ని క్లోజ్ చేసిరు. ఇంత అన్యాయమైన అక్రమ కట్టడాలు అయితే ఎక్కడ లేదు. ప్రైజ్ మాత్రం మన బోడుప్పల్ మున్సిపాలిటీకి వేయచ్చు. ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇవ్వచ్చు. ఇప్పుడు కమిషన్ అయితే అసలు ఆయనకి ఏం కనిపిస్తలేదు. కమిషన్ సార్కి అయితే కమిషన్ ఏం చేస్తున్నారు, టౌన్ ప్లాన్ ఏం చేస్తున్నారు, లేకపోతే టీపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టీపో అల్లున్న స్టాఫ్ ఏం చేస్తున్నారు? వీళ్ళకి దృష్టికి వస్తలేదా? మరి ఏమైతుంది వీళ్ళందరికీ? లంచాలు మారదా? లంచం అని మొత్తం ఒక్కొక్కరు లంచాల దగ్గర తీసుకొని ఇష్టం ఉన్న మడిగ లేపిస్తారు, బిల్లులు కట్టిపిస్తారు, ఎఫ్టీఎల్ భూములు కట్టిపిస్తారు, వర్క్ బోర్డ్ భూమి వెనక బ్యాక్ సైడ్ కూడా బిల్డింగ్స్ కడుతున్నారు. ఆడ కూడా వర్క్ బోర్డ్ భూమి, అది వర్క్ బోర్డులో కూడా పర్మిషన్ ఇస్తారు. మరి ఇట్లాంటి అన్యాయం అక్రమాలు మరి దీన్ని చూస్తూ లేరా? మరి ఎందుకు పట్టించుకుంటారు మీరు? దేనికోసం ఇవన్నీ ఆలోచన ఏమొస్తుందంటే దీనికి మీరు కట్నాలు కానుకాలు ముడుతున్నాయని మాకు అర్థమైపోతుంది. మిగతా వాళ్ళతో వాళ్ళు పట్టించుకోరు. ఏ ఛానల్లో పట్టించుకోరు, ఏ సోషల్ మీడియా పట్టించుకోరు, ఏ పేపర్ పట్టించుకోరు. గతంలో 2 సార్లు పేపర్కి వచ్చింది. కానీ దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. కావున ఓకే, ఇది పరిస్థితి. ప్రజలారా, బోడుప్పల్లో అన్యాయం అక్రమం ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. ఎక్కడ అన్యాయం జరిగినా ఎఫ్టీఎల్ భూమి కానీ, లేకపోతే గవర్నమెంట్ భూమి కానీ, వర్క్ బోర్డ్ భూమి కానీ ఎక్కడన్నా కడుతున్న సమాచారం వస్తే మా ఛానల్ కంపల్సరీ వచ్చి అక్కడ మేము నిలదీసుకుంటూ జరుగుతుంది. ప్రజలారా, దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. మేము దీన్ని ఏడికి పంపిస్తాము. ఈ వీడియోని గతంలో కూడా చాలా వీడియోలు చేస్తూ జరిగింది.
ఇడిచిపెట్టే సమస్య లేదు. ఇట్లాంటి గవర్నమెంట్ భూములు కట్టడానికి అవకాశం లేదు. కానీ వీళ్ళు లంచాలు తీసుకొని చేస్తారు అర్థమవుతుంది. చూస్తున్నటువంటి కేకే న్యూస్ ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.